triplex villas at Kollur, APR Projects. మీరు అన్ని వాస్తవాలే మాట్లాడుతున్నారు. మా ఇద్దరు ఒక మాట అన్నారు, మీరు మాకు మీడియా సపోర్ట్ లేకపోయింది అని. ఎంత దారుణమైన మాట అన్నారంటే, మీరు 100% మీకు మీ పార్టీ రంగుతో ఉన్న ఒక పత్రిక మీకు ఉండనే ఉంది, ఒక ఛానల్ మీకు ఉంది. ఎలక్ట్రానిక్ మీడియాలోనే అతి పెద్ద ఛానల్ నంబర్ వన్ చెప్పుకుంటే ఒక ఛానల్ కూడా మీ పార్టీ గంట కట్టుకొని మీకు పని చేసింది. సోషల్ మీడియాలో ఉండే మీకు ఒకటి చెప్తానండి, మాకు ఉండేది ఒక సాక్షి పేపరు, మా వాళ్ళు ఉండేది సోషల్ మీడియా. మీకు ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్లు పొంది, ఇరిగేషన్ కాంట్రాక్ట్లు, పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు పొంది ఛానల్ నడుపుతున్న వారంతా కూడా మీకు మద్దతుగా నిలవలేదా? ఎవరు నిలిచినారు చెప్పండి? మీకు ఒకటి చెప్తానండి, అటు కాకుండా ఇటు కాకుండా టీవీ మాకు సపోర్టు అంతో ఇంతో అంటే ఏదో అంటే ఉండే పరిస్థితి ఉన్నది. ఇంకా మాకు టీవీ ఇంకా మాకు ఎప్పుడు సపోర్ట్ చేశాను చెప్పండి? మీరు అన్నారు టీవీ పూర్తి స్థాయిలో పాపము ఆయన సిఇఓ గారు పూర్తి స్థాయిలో మీకు సపోర్ట్ చేశారని, ఈ రోజు ఆయన బొమ్మని స్క్రీన్ మీద కనిపించకుండా చేసింది. ఇప్పుడు టీడీపీ డిమాండ్తో ఆయన బొమ్మనే కనిపించకుండా చేశారు అంటే ఆయన అంతలా మీకోసం పని చేశాడనే కదా ఈ రోజు ముద్ర వేశారు. ఇప్పుడు మీరు ఆ మాట అంటున్నారు, ఇప్పుడు తెలుగుదేశం అంతా వాళ్ళకి సపోర్ట్ చేసినా కూడా మేము అధికారంలో వాళ్ళని ఏం చేయలేదు కదా. అంటే ఎలక్షన్స్కి ముందు దాదాపు 73 సంవత్సరాల వయసు పడ్డ ఒక వృద్ధుడు చంద్రబాబు నాయుడు గారు మీరు అరెస్ట్ చేయడము మహాపాపము అనేది ప్రజలందరూ గమనించారు. వాస్తవమా కాదా? అది జగన్మోహన్ రెడ్డి నిన్నే మాకు తెలియదు, దాన్ని నువ్వు అంత పెద్ద విషయం అడిగితే నేనేం చెప్పగలను చెప్పు? ఓకేనా? అదే దాని గురించి నేను మాట్లాడే పరిస్థితి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నాడో చెప్తాం. రాంభూపాల్ రెడ్డి గారి ఓటమికి అంటే విజయం ఎప్పుడు కూడా తన పక్కనే ఉంటుంది అనమాట. అంటే 6 సార్లు గెలిచారు, చాలా సీనియర్ ఎమ్మెల్యే జిల్లాలో, నాకు తెలిసి మీరు సీనియర్ ఎమ్మెల్యే. అంతటి మిమ్మల్ని అంత ప్రేమించి ఆ విజయం అసలు ఎందుకు మిమ్మల్ని వీడింది అంటే ప్రధానమైన కారణం చెప్పండి. ఎందుకు వీడింది మిమ్మల్ని కాదని ఎందుకు పోయింది? ప్రజలు మనలో వద్దనుకున్నారు. ఎందుకు వద్దనుకున్నారు? చంద్రబాబు ఇచ్చే సూపర్ 6లు అన్నీ వస్తాయనుకున్నారు. వాళ్ళు ప్రజల దగ్గర పని కట్టుకొని చేస్తామా చేయలేమా అని చెప్పే దానికి ప్రతి ఒక్కరు కూడా కింద కార్యకర్త మొదలుకొని టాప్ వరకు కూడా ప్రతి ఒక్కరు పేపర్ తీసుకుపోయి ఇళ్ళ కాడికి పోయి ఓట్లు వేయించుకుంటా, ఈ ఓటు వేయండి, ఇంటికి 15,000 ఆయన పిల్లలు అని చెప్పించి, లేడీస్ 18 ఏళ్ళు అంటే నీకు 18,000, నీకు మొత్తం అంతా కూడా నెలకు నీకు 15, నీకు నెలకు 18 అన్నారు. అవన్నీ మీకు మైనస్ అనుకుంటాంలేండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఓడించలేరు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఓడించలేరు, ఇది సత్యం, ఎవరు కాదని లేదు. అయితే ఆయనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు. రాజంపేటలో అమర్నాథ్ రెడ్డి గారు జెడ్పీ చైర్మన్ కూడా ఆయన ఎమ్మెల్యే పదవికి వచ్చి ఆడ పోటీ చేసి గెలిచాడు. ఇక్కడ ఇంత గాలిలో కూడా అంటే కాట్సాని రాంభూపాల్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ అనమాట. ఆ బ్రాండ్ ఏమైపోయింది? అది కూడా ఏంటి 50,000 పై 40,000 మీ స్థాయికి వచ్చింది. ఒకటి చెప్తానండి, మీకు అంతకు ముందు నేను 43,000తో గెలిచినాను. సమస్య ఒకటి పాణ్యం నియోజకవర్గంలో ఉండే ఒకటి ఏమి పరిస్థితి ఏమంటే దగ్గర ఎంప్లాయీస్ టీచర్లు అంతా కలిసి ఒక 18,000 15,000 మంది ఇక్కడ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు మా ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంతో వాళ్ళందరూ కూడా మన మీద ఎంత ప్రేమ అనే కూడా మేమేదో మా ప్రభుత్వంలో వాళ్ళకి అన్యాయం చేసినాం అనేది ప్రతి ఒక్క టీచర్లో వాళ్ళతో వాళ్ళు మన మీద ఎంత ప్రేమనే మనకు ఓటేయడానికి వాళ్ళ మనసు వాళ్ళు కొద్దిగా ఒప్పలేరు. దాంతోపాటు ఇంకా ఓడిపోవడానికి 3 కారణాలు. ఒకటి ల్యాండ్ టైటిలింగ్, మందు ఒకటి, ఇసుక ఒకటి. ఈ టౌన్లో 3 ఓడిపోవడానికి. అది చెప్పరు, మెయిన్ చెప్పరు. బాబు గారు అరెస్ట్ దాని గురించి ఏం లేదు. దాని గురించి అంటే ఇప్పుడు ఈడ టౌన్లో మనం ఓడిపోవడానికి దాని గురించి ఏం లేదు. ఒకవేళ అన్ని కూడా ఫ్యాక్ట్ ఉండొచ్చు అని చెప్పలేం, కానీ ఈ 3 దానికి మాత్రం మనకు మాకు ఈడ టౌన్లో మందు తాగే వాళ్ళు ఎక్కువ అంటారు. మొత్తం అంతా కూడా మందు బాబులు ఉండే ఉంటారు కదా, మనం ఏం చేయలేము దానికి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.